హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ మాధురి, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్. సో నేను వచ్చేసి గమ్ స్పెషలిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ అండి, అంటే పెరిడోంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. ఈరోజు మనము గమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి, వాటి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, సో ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటి దాని గురించి అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో గమ్ రెసిషన్ అంటే మనకి పన్నుకి తీజే ఎక్కడ వరకు అయితే గమ్ ఉండాలో దానికంటే కిందకు ఉండడాన్ని గమ్ రెసిషన్ అని అంటాము. సో ఆ గమ్ రెసిషన్కి ఒకటి ఆ ఫ్రీనల్ అటాచ్మెంట్, ముందు ఉన్న అటాచ్మెంట్ గనక న్యాచురల్గా కిందకు ఉంటుంది. ఆ అటాచ్మెంట్ కనుక మధ్యలో ఉన్న రెండు పళ్ళకి మధ్యలో ఉండటం వల్ల మనం మాట్లాడినప్పుడు నోరు తెరిచినప్పుడు ఆ ఫ్రీనమ్ పుల్ వల్ల, ప్రెషర్ వల్ల అక్కడ గమ్ అనేది కిందకి జారుతూ ఉంటుంది. లేదు అంటే పై పళ్ళకి ఇట్లా పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. సో అలాంటి కేసెస్లో ఫస్ట్ ఐడియల్గా ఏం చేయాలంటే, దేనివల్ల అయితే ముందు మనకి చిగురు జారుతుందో ఆ అటాచ్మెంట్ అనేది రిలీవ్ చేయాలన్నమాట. అంటే అప్పర్లో చేస్తే ఫ్రీనెక్టమీ అని, లోవర్లో చేస్తే ఫ్రీనోటమీ అనేదని చేస్తామన్నమాట. సో దాంట్లో మనము బేసికల్గా స్కాల్పల్ మెథడ్, అంటే ఒక సర్జికల్ బ్లేడ్ ద్వారా చేయొచ్చు, లేదంటే ఎలక్ట్రిక్ వాటరీ ద్వారా చేయొచ్చు, లేజర్ ద్వారా చేయొచ్చు. సో దేనికి ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ దానికి ఉంటుంది. సో మీకు బ్లీడింగ్ లేకుండా, సూచెస్ లేకుండా, కొద్దిగా కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువగా కావాలంటే లేజర్ ప్రిఫర్ చేయొచ్చు. మీరు ఎకనామిక్గా వెళ్దాము, సో ఒక ఫ్యూ అవర్స్ ఇబ్బంది ఉన్నా పర్లేదు, లేదంటే ఒక 1 అవర్ డిస్కంఫర్ట్ ఉన్నా పర్లేదు అంటే మీరు స్కాల్పల్ మెథడ్కి అనేది వెళ్ళొచ్చు అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే, అంటే ఎండ్ ఆఫ్ ద వీక్, ఏ ప్రొసీజర్కైనా మనకి సక్సెస్ రేట్ అనేది అదే ఉంటుంది. సో కొద్దిగా డిస్కంఫర్ట్, బ్లీడింగ్ అది ఎక్కువ ఉన్నా సరే సక్సెస్ రేట్ ఇస్ ద సేమ్ ఫర్ ద బోత్ స్కాల్పల్ మెథడ్ అండ్ ద లేజర్ మెథడ్. యువర్ చాయిస్, వాట్ యూ హ్యావ్ టు చూస్. దాని తర్వాత వచ్చేసి ఇదే కాకుండా మనము బ్రష్ ఏమన్నా హార్ష్గా చేస్తున్నామా, లేదు మన పళ్ళు గార పట్టి ఆ గార చిగురులోకి వెళ్ళి దానివల్ల మనకి చిగురు కిందకి జారుతుందని మనము తెలుసుకోవాలి. సో ముందు దేనికైనా సరే ప్రివెన్షన్, ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్కి కారణమైన అన్ని తీసేసిన తర్వాత కూడా అది న్యాచురల్గా కొన్ని సిచ్యువేషన్స్లో దానంతకు అదే రీగ్రో అవుతుంది. మేము చెప్పే కొన్ని సింపుల్ టిప్స్ వల్ల అవ్వచ్చు, మేము ఇచ్చే ప్రిస్క్రైబ్ చేసే జెల్ వల్ల అవ్వచ్చు, మేము చెప్పే ఫిజియోథెరపీ, అంటే మీరు హోమ్గా ఇంట్లోనే ఉంటూ దానికి ఏ విధంగా ఫిజియోథెరపీ చేయాలని చెప్తానన్నమాట. దాని తర్వాత కూడా అది రికవర్ అవ్వలేదు అంటే కొన్ని సినారియోలో మనము హార్డ్ ప్యాలెట్, అంటే లోపల అంగిట్లోంచి మనం ఒక కండరం తీసుకుంటాం అనమాట. అక్కడ నుంచి తీసుకొని ఎక్కడైతే మనకి కిందకి జారిందో చిగురు అక్కడ ప్లేస్ చేసి సూచర్స్ చేస్తాం. అంటే దీన్ని పెరియోప్లాస్టిక్ సర్జరీ అంటాము. మా పెరియోడోంటిస్ట్లో ఇంకొక చోట ఉన్న కండరాన్ని తీసి అక్కడ పెడతాం కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లాస్టిక్ సర్జరీ. సో దీనివల్ల ఏంటి అంటే 2 సర్జికల్ సైడ్స్, అంటే కింద చేస్తాం కాబట్టి కింద కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటుంది, అంగిట్లోంచి మనము ఆ టిష్యూ తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ కూడా కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఆ డిస్కంఫర్ట్ని అవాయిడ్ చేయడానికి మన ఆక్సిడెంటల్లో నేను పిన్ హోల్ సర్జరీ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ పిన్ హోల్ సర్జరీ వల్ల ఏం చేస్తాము అంటే, ఎక్కడైతే మనకి రెసిషన్ ఉందో ఆ రెసిషన్కి 1 to 2 mm కింద ఒక చిన్న హోల్ లాంటిది క్రియేట్ చేసి ఆ టిష్యూ ఎంతవరకు అయితే మనం రిలీవ్ చేసి పైకి ఆ రెసిషన్ స్పాట్లో మనం పుష్ చేయాలి, అంతా పుష్ చేసి అక్కడ ఒక కొలాజిన్, అంటే ఆర్టిఫిషియల్ కొలాజిన్ మెటీరియల్ తీసుకొచ్చి దాంట్లో ఆ సాకెట్లో అనేది పెడతాం అన్నమాట. దానివల్ల న్యాచురల్గా ఆ గమ్ అనేది రికవరీ జరుగుతుంది. సో ఈ విధంగా పెరియోప్లాస్టిక్ సర్జరీ చేయటం వల్ల మనకి ఫస్ట్ థింగ్, సెకండ్ సర్జికల్ స్పాట్ అనేది ఉండదు. ఎందుకంటే పైనుంచి కట్ చేయటము, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే యాక్సెప్టెన్సీ. ఇప్పుడు ఏ ప్లాస్టిక్ సర్జరీ అన్నా, ఏ డెర్మటాలజిస్ట్ అయినా, ఏ ప్లాస్టిక్ సర్జరీ అయినా సక్సెస్ రేట్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. కానీ ఈ కొలాజిన్ యూస్ చేయటం వల్ల సక్సెస్ అనేది చాలా బాగుంటుంది. మోర్ దెన్ 90% ఆఫ్ కేసెస్లో మనం సక్సెస్ అనేది చూస్తాం అనమాట. సో ఇట్లాంటి జింజివల్ రెసిషన్ ఉన్నా, గమ్ బ్లీడింగ్ ఉన్నా, ఎటువంటి గమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సో లేజర్ ద్వారా, స్కాల్పల్ ద్వారా అన్ని విధాలుగా ట్రీట్మెంట్ చేసే సదుపాయం మా క్లినిక్లో ఉంది. స్పెషల్గా నేనే ఆ స్పెషలిస్ట్ని కాబట్టి ఆ ట్రీట్మెంట్ అనేది నేను చేస్తూ ఉంటాను. సో ఇటువంటి దాని గురించి ఎటువంటి క్వైరీస్ ఉన్నా మీరు మాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.